మేము ఓడిపోయినందుకు మాకు బాధ ఎక్కువగా లేదు. అసలు మమ్మల్ని భారతదేశం పట్టించుకోవడం లేదు. మా వికెట్ పడినా కూడా వాళ్ళు సంబరం చేసుకోవడం లేదు. మేము ఔట్ అయినా సంబరాలు చేసుకోవడం లేదు. మా దీంట్లో వాళ్ళు 6 కొట్టినా సంబరాలు చేసుకోవడం లేదు. మా బౌలింగ్‌లో వాళ్ళు ఎంత బాదినా కూడా పెద్దగా స్పందించడం లేదు. వాళ్ళు విన్ అయినా సరే పెద్దగా సంబరాలు చేసుకోకపోవడం అనేది మాకు చాలా బాధిస్తుంది అంటూ పాకిస్తాన్ మాజీ పేసర్ అయినటువంటి మహమ్మద్ ఆమీర్ అయితే ఈ వ్యాఖ్యలు చేశారు. అసలు మాకు బాధ ఏంటంటే భారతదేశం మమ్మల్ని రొటీన్‌గా ఇదంతా కామనే కదా అన్న విధంగా పక్కన పడేసింది. మమ్మల్ని అసలు పట్టించుకోవడం లేదు. అంటే ఓటమన్నది మాకు కామన్, గెలుపు అన్నది వాళ్ళకి కామన్ పాకిస్తాన్ మీద అనే ధోరణికి వచ్చేసారు. 1990లో పాకిస్తాన్ మీద ఓడిపోతామేమో అని భయం ఉండేది టీమిండియాలో. కానీ ఇప్పుడు పరిస్థితి పూర్తిగా మారిపోయింది. ఒక 6 కొట్టినా వాళ్ళు సంబరాలు చేసుకోరు. ఒక వికెట్ తీసినా సంబరాలు చేసుకోరు. మేము అలా కాదు. ఈ భారత్లో ఏ ఒక్కరి వికెట్ తీసినా సరే సంబరాలు చేసుకోవాల్సినటువంటి పరిస్థితి. అదే మాకు బాధిస్తుందని ఇప్పుడు అమీర్ అయితే తన యొక్క ఎక్స్ ఖాతాలో తన యొక్క ఆవేదన వ్యక్తం చేశాడు. మన 15వ తారీఖున శ్రీలంకలో జరిగినటువంటి మ్యాచ్ ఏదైతే ఉందో ఈ మ్యాచ్ వాళ్ళకి కాలరాత్రి, మనకి శివరాత్రి. 61 పరుగుల తేడాతో మనం గెలిచిన నిజానికి వాళ్ళు 100 లోపే ఆల్అౌట్ అయిపోవాలి. 114 వరకు వచ్చారంటే 2 క్యాచ్లు మిస్ అవ్వడం వల్ల. సరే ఎలాగైతే ఏంటి కానీ విజయం అయితే మన ఖాతాలో చేరింది. ఇప్పుడు సూపర్ 8లో కూడా మా వాళ్ళని అదే లైట్ తీసుకుంటుంది టీమిండియా అన్న విధంగా తన బాధను అయితే వ్యక్తం చేశాడు. 2007లో మొదలైనటువంటి T20ని పరిశీలిస్తే 8-1 తేడాతో టీమిండియా ఆధిక్యతలో ఉంది. ఇప్పటి వరకు భారత్ పాకిస్తాన్ T20లో 17 సార్లు పోటీ పడ్డాయి. అందులో 14 సార్లు భారత్ గెలవడం జరిగింది. సో అందుకే మేమంటే వాళ్ళకి అంత రొటీన్ అన్న విధంగా బాధపడుతుంటారు. వాస్తవమే కదా, మీ దేశం వల్లే మిమ్మల్ని పట్టించుకో. ఫస్ట్ మీరు మతానికి, ఈ మత విద్వేషాలకి, ఉగ్రవాదానికి మొదట ప్రియారిటీ ఇవ్వడం మానిస్తే మిమ్మల్ని అందరూ పట్టించుకుంటారు. క్రికెట్లో ఓటమి గెలుపు అనేది కామన్. మాకు అది కాదు సమస్య. మీరు ఎందుకు పనికిరారేనో లేకపోతే మీరు ఆడలేరనే కాదు. మీ మనస్తత్వాలు ఎవరికి నచ్చడం లేదు, మీ బుద్ధులు ఎవరికి నచ్చడం లేదు. మీరు అంతే, మీ ప్రభుత్వం అంతే. మళ్ళీ మీరు బంగ్లాదేశ్ను కూడా గెలుపుతున్నారు. ఇంకెవడ మిమ్మల్ని పట్టించుకుంటాడు?